పగిడిదరాజు కోయ గిరిజనుల ఆరాధ్య దైవం. పురాణాల ప్రకారం పగిడిదరాజు ఒక గిరిజన తెగకు నాయకుడిగా ఉండేవారట. మేడారం ప్రాంతాన్ని ఏలుతున్న ప్రతాపరుడి సైన్యంతో పోరాడే సమయంలో తెగల విస్తరణ వల్ల ఆయన పూనగండ్ల ప్రాంతంలో స్థిరపడినట్లుగా చెబుతుంటారు. అందుకే ఆయన గద్దె పూనగండ్లలోనే ఉంటుంది. సమ్మక్క తల్లి మేడారం అడవుల్లో దొరికినప్పుడు ఆమెను పగిడిదరాజుకిచ్చి వివాహం జరిపించారు. అయితే కాకతీయ చక్రవర్తులతో జరిగిన యుద్ధంలో పగిడిదరాజు వీరోచితంగా పోరాడి ప్రాణాలను విడిచారు. ఆయన వీరమరణం పొందిన ప్రాంతంగా, అలాగే ఆయనను ఆరాధించే ప్రధాన కేంద్రంగా పూనగండ్లను పరిగణిస్తారు. అంతేకాకుండా జాతరలో భాగంగా పగిడిదరాజును పూనగండ్ల నుంచి మేడారానికి తీసుకొని వస్తారు. ఒక ప్రధాన ఘట్టమని చెప్పాలి. ఇదంతా కూడా భర్త వేరే గ్రామంలో ఉండటం, భార్య సమ్మక్క మేడారంలో ఉండడం వల్ల వీళ్ళిద్దరి కలయికను ఒక ఉత్సవంగా జరుపుతారు. జాతర మొదటి రోజు పూనగండ్ల నుండి పగిడిదరాజును ఒక పెట్టె రూపంలో ఊరేగింపుగా మేడారానికి తీసుకొని వస్తారు. దీన్ని దేవతల ఎదుర్కోలని అంటారు. అంటే భార్యాభర్తలు మళ్ళీ కలుసుకోవడం అని అర్థం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పూనగండ్ల గ్రామం ఉంటుంది. పగిడిదరాజుకు సిద్ధపోయిన వంశస్థీయులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. పగిడిదరాజు పూనగండ్ల నుండి బయలుదేరేటప్పుడే జాతర వాతావరణం మొదలవుతుంది.